మనం ఉల్లిపాయల్ని వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది కూడా ఉండదండి, చక్కగా వేగిపోతుంది. ఈ విధంగా మనం అన్నిటిలో కూడా ఇదే మాదిరిగా ఉల్లికారాన్ని అయితే స్టఫ్ చేసేసుకోవాలి. నేనైతే అన్నిటిలోకి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఉల్లికారం అయితే మిగిలింది, ఇది పక్కన పెట్టుకుందాము. అలాగే మనం కాకరకాయ వేయించుకున్న బాండి ఉంది కదా, అందులో ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ విధంగా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. వీటన్నిటిని ఈ విధంగా వేయించుకుని మెల్లగా ఒకసారి కలుపుకోవాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ విధంగా వేయించుకోవాలి.